హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డైలీ ఎకానమీ న్యూస్ అనాలిసిస్ 10th June. సో ఇవాళ చాలా ఇంట్రెస్టింగ్ ఆర్టికల్స్ మనం డిస్కస్ చేయబోతున్నాం. బిఫోర్ దట్ లెట్ మీ రిమైండ్ యూ అబౌట్ అవర్ ఫ్లాగ్షిప్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్స్. మీకు 5,000 per month ఆప్షన్తో లేదా 10,000 per month ఆప్షన్తో ఆఫ్లైన్కి ఇది ఆన్లైన్కి లభిస్తున్నాయి. యూ కెన్ చెక్ ఎవ్రీథింగ్ హియర్. డౌట్స్ ఏమైనా ఉంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి, వివరాలన్నీ అడిగి కొనుక్కోండి. వెబ్సైట్లో డైరెక్ట్గా పర్చేస్ చేయాలన్నా మీరు చేయొచ్చు. సో ఈరోజు మనం చూడబోతున్న ఆర్టికల్స్ మీరు ఇక్కడ చూడొచ్చు. హిందూలో వచ్చింది ఒకటి, ఎక్కడ ఇండియన్ ఎక్స్ప్రెస్లో వచ్చింది ఒకటి, ఇది కూడా హిందూలో వచ్చింది, ఇది కూడా హిందూలో వచ్చింది. లాస్ట్ 2-3 డేస్లో వచ్చిన ఆర్టికల్స్. సో విల్ కవర్ ఆల్ ఆఫ్ దెమ్ వన్ బై వన్ టుడే. సో ఇవాళ ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి గవర్నమెంట్ హైక్స్ ఖరీఫ్ ఎంఎస్పి, ఫార్మర్స్ డిమాండ్ మోర్. సో ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ మీకు కనిపిస్తున్నాయి. నేను ఎప్పుడు చెప్తున్నాను కదా, ఎప్పుడైనా హెడ్లైన్స్ చూసేటప్పుడు యూ టు లుక్ ఎట్ ద కీవర్డ్స్ని చూడాలి, కీవర్డ్స్ని అర్థం చేసుకోవాలి. ఫస్ట్ యూ హ్యావ్ సీన్ ద వర్డ్ ఖరీఫ్. ఖరీఫ్ సీజన్ అనేది మనకి జూన్ టు జూలై, అంటే మనకి వర్షాకాలం రాబోతుంది అనే టైంలో సోయింగ్ జరుగుతుంది, నాట్లు అనేవి జరుగుతాయి. హార్వెస్టింగ్ వచ్చేసి కోతలు అయిపోయిన తర్వాత హార్వెస్టింగ్ వచ్చేసి సెప్టెంబర్ టు అక్టోబర్ పీరియడ్లో జరిగేది మనకి ఖరీఫ్ సీజన్ కింద చెప్తాం. సో ఖరీఫ్ కింద వచ్చే క్రాప్స్ రైస్, మెయిజ్, జోవర్, బాజ్రా, తూర్, మూంగ్ దాల్, ఉరద్ దాల్, కాటన్, జూట్, గ్రౌండ్ నట్, సోయాబీన్ ఇలాంటివన్నీ కూడా ఖరీఫ్ సీజన్లో వచ్చేవి. ఎక్కువగా ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, అస్సాం, వెస్ట్ బెంగాల్ అండ్ కోస్టల్ రీజియన్ ఆఫ్ ఒడిషా ప్రాంతంలో ఖరీఫ్ సీజన్లో పంటలు ఎక్కువగా పండించడం అనేది జరుగుతుంది. ఇవన్నీ మీకు తెలిసిన అంశాలే. దీనికి ఆల్టర్నేట్ ఇంకొక సీజన్ వచ్చేసి రబీ, అంటే వింటర్ క్రాప్స్ అనమాట. వింటర్లో మనకి అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఆ ప్రాంతంలో సోయింగ్ జరిగేది రబీ సీజన్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ ఏం మాట్లాడుతున్నారు, గవర్నమెంట్ హైక్స్ ఖరీఫ్ ఎంఎస్పి అని చెప్పారు. గవర్నమెంట్ ఏం పెంచింది, ఎంఎస్పి పెంచింది. ఎంఎస్పి అంటే అర్థం ఏంటి, మినిమం సపోర్ట్ ప్రైస్. మీకు చిన్న కథ చెప్తాను. గ్రీన్ రెవల్యూషన్ వచ్చిన రోజుల్లో 1960s హరిత విప్లవం వచ్చిన రోజుల్లో మనకి విదేశాల్లో కొత్త తరహా హైబ్రిడ్ విత్తనాలు వచ్చాయంట. ఆ విత్తనాలతో పండిస్తే విపరీతంగా దిగుబడి అనేది వస్తుంది అని చెప్పి తెలుసుకున్నారు మన వాళ్ళు. సో మన వాళ్ళు తెలుసుకొని వాటిని కొనుక్కొని ఇక్కడ తీసుకొచ్చారు. అయితే అప్పటికి క్రాపింగ్ ప్యాటర్న్, అంటే రైతులు ఏం పండిస్తారు అనేది మన చేతిలో ఉండదు కదా. రైతులు అప్పటికి ఏదైతే అలవాటు అయిందో అది పండిస్తారు. ఎక్కువగా రాగులు, జొన్నలు ఇలాంటివన్నీ ఎక్కువగా పల్సెస్ ఎక్కువగా మన వాళ్ళు పండించేవారు. రకరకాల పంటలు ఎక్కువగా పండించేవారు. రైస్ అంత ఎక్కువగా పండించేవారు. రైస్ పండించేవారు కానీ ఇప్పుడున్నంత కాదు. అయితే ఈ హైబ్రిడ్ విత్తనాలు వచ్చినవి దేంట్లో, రైస్లో. సో ప్రభుత్వం ఏం చేయాలంటే రైతులతో రైస్ ఎక్కువగా పండించేలా చేయాలి. ఎందుకు, దిగుబడి ఎక్కువ వస్తుంది, అప్పుడు మనకి ఫుడ్ సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ అనేవి రావు, ఆహార భద్రత సమస్యలు రావు అనేది ప్రభుత్వం యొక్క ఉద్దేశం. అయితే రైతులు ఇప్పుడు ప్రభుత్వం చెప్పింది కదా అని చెప్పేసి మేము పంటలు పండించేస్తాము, తర్వాత వాటికి మార్కెట్లో డిమాండ్ లేకపోతే, అవి ఎవరూ కొనకపోతే మేము రోడ్డు ఎక్కాల్సి వస్తుందని చెప్పి రైతులు హెసిటేట్ చేస్తారు కదా. మరి ఆబ్వియస్గా అందుకు రైతులకి ఎష్యూరెన్స్ ఇవ్వడం కోసం, మీరు భయపడకండి, అవసరమైతే నేను కొంటాను. సరే మీరు కొంటారు, సరే మీరు ఏ రేటుకి కొంటారో మాకేం తెలుస్తుంది. పంట పండించిన తర్వాత మీరు కొనకపోతే, మీరు తక్కువ రేటుకి కొంటానంటే అప్పుడు మేము నష్టపోతాం కదా అనేది రైతులకి ఉండే భయం. ఆ భయాన్ని పోగొట్టడానికి ప్రభుత్వం ఏం చెప్తుందంటే, వీ విల్ గివ్ యూ మినిమం సపోర్ట్ ప్రైస్ లేదా ఎంఎస్పి. అంటే అర్థం ఏమిటి, సోయింగ్కి ముందే, చూడండి ఇక్కడ ఖరీఫ్ సీజన్ ఇంకా స్టార్ట్ కాలేదు, అంటే ఇక సోయింగ్ జరగలేదు, జరగడానికి ముందే ప్రభుత్వం ప్రైస్ అనేది అనౌన్స్ చేస్తుంది. మేము పలానా రేటు ఇచ్చి మేము కొనుక్కుంటాము అని ముందే చెప్తుంది. అంటే పంట పండించడానికి ముందే వీళ్ళు పండించిన పంటకి ప్రభుత్వం ఎంత రేటు పెట్టి కొనుక్కుంటుందో ముందే చెప్తుంది. చెప్పినప్పుడు రైతులకి ఏంటి ఎష్యూరెన్స్, ఓహో ఇంత రేటు పెట్టి ప్రభుత్వం కొంటుందా, ఆ రేట్ అంటే మనకి వర్కౌట్ అవుతుంది అనే నమ్మకం కలిగి వాళ్ళు ఆ పంటలు, ప్రభుత్వం చెప్పిన పంటలు వేస్తారు అని ప్రభుత్వం యొక్క ఉద్దేశం. సో ఆ రకంగా మీరు తీసుకుంటే ఇప్పుడు గవర్నమెంట్, ఇది ఎప్పుడు స్టోరీ 1960s, దీనికోసం ఏమైనా చట్టం చేశారా అంటే ఏ చట్టమో చేయలేదు.
చట్టం చేయలేదు. కాకపోతే ప్రభుత్వం మాట ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మాట తప్పకుండా చెప్తోంది, చేస్తోంది అనమాట. ఆ నమ్మకంతో కొన్ని రాష్ట్రాల రైతులు పండిస్తున్నారు, వాళ్ళు ప్రభుత్వానికి అమ్ముతున్నారు. సో ఈ పర్టికులర్ సీజన్లో ప్యాడీ అంటే మనకి వరికి 2183 పర్ క్వింటాల్ గవర్నమెంట్ ఆఫర్ చేస్తోంది, విచ్ అన్ ఇంక్రీజ్ ఆఫ్ 143 రూపీస్ ఏ క్వింటాల్ ఫ్రమ్ లాస్ట్ ఇయర్స్ ఫిగర్. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే 143 రూపాయలు పెంచి ప్రభుత్వం ఆఫర్ చేస్తోంది. ఓకేనా? సో ఇది కదా. అయితే ఇదంతా బాగానే ఉంది. ఇప్పుడు మీకు చెప్పాల్సింది ఏంటి అంటే ఎంఎస్పి గురించి. ఇప్పుడు ఎంఎస్పి అనేది ఎందుకు వచ్చింది అనేది మీకు చెప్పాను. అంటే రైతులు ఒక పర్టికులర్ పంట పండించేలా చేయడం కోసం, వాళ్ళని ఇన్సెంటివైజ్ చేయడం కోసం ఈ కాన్సెప్ట్ వచ్చింది. ఆ రకంగా ఎక్కువగా మనకి రైస్కి, వీటికి ఎంఎస్పీలు డిక్లేర్ చేయడం ద్వారా ఎక్కువగా రైతులు రైస్ మరియు వీట్ పండించేలా ప్రభుత్వం చేసింది. అందువల్ల మన ఈటింగ్ ప్యాటర్న్ కూడా మారిపోయింది. అందుకే ఇప్పుడు దేశంలో ఎక్కువగా రైస్ అండ్ వీట్ ఎక్కువగా కన్జ్యూమ్ చేసే పరిస్థితి వచ్చిందనమాట. ఇదంతా ఓకే. సో ఎంఎస్పీ అనౌన్స్ చేసేసారు, బాగానే ఉంది. ఇప్పుడు ఎంఎస్పీకి సంబంధించిన కొన్ని బేసిక్స్ మనం చూద్దాం. ప్రతిసారి ఎప్పుడైనా న్యూస్లోకి ఒక ఐటెం వచ్చిందంటే దానికి సంబంధించిన బేసిక్స్ మనం ఒకసారి రివిజన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎంఎస్పి ఏదైతే ఉందో ఇది ఎవరు రికమెండ్ చేస్తారు? ఫస్ట్ క్వశ్చన్. ఇట్ ఈజ్ రికమెండెడ్ బై ఎన్ కమిషన్ కాల్డ్ CACP, కమిషన్ ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్స్ అండ్ ప్రైసెస్. సో ఈ CACP రికమెండ్ చేస్తుంది. వేటికి రికమెండ్ చేస్తుంది? 22 మ్యాండేటెడ్ క్రాప్స్కి ఎంఎస్పి ప్రభుత్వం ఏవైతే మ్యాండేట్ చేసిందో వాటికి ఎంఎస్పి డిక్లేర్ చేస్తుంది. అలాగే వన్ పర్టికులర్ క్రాప్ షుగర్ కేన్, ఈ షుగర్ కేన్కి FRP రికమెండ్ చేస్తుంది, ఫెయిర్ రెమ్యూనరేటివ్ ప్రైస్. ఈ మొత్తం 23 అని చెప్పాలి. 22కి ఎంఎస్పి, 23rd షుగర్ కేన్కి FRP ఫెయిర్ రెమ్యూనరేటివ్ ప్రైస్ని CACP వాళ్ళు రికమెండ్ చేస్తారు. అండ్ CACP ఈజ్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్. ఇది అడుగుతారు కొన్నిసార్లు. ఇట్ ఈజ్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్. అయితే CACP వాళ్ళు ఏదైతే రికమెండ్ చేస్తారో దాన్నే ప్రభుత్వం యాక్సెప్ట్ చేస్తుందా అని అడిగారు అనుకోండి, ఆన్సర్ యాక్సెప్ట్ చెయ్యొచ్చు, చెయ్యకపోవచ్చు. మరి ఎవరు డిసైడ్ చేస్తారు? ఫైనల్ డెసిషన్ ఎవరు తీసుకుంటారు అంటే ఫైనల్ డెసిషన్ ఈజ్ టేకెన్ బై Cabinet Committee on Economic Affairs headed by the Prime Minister. ప్రైమ్ మినిస్టర్ అధ్యక్షతన ఉండే క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ ఫైనల్ డెసిషన్ అనేది తీసుకుంటుంది, ఎంత ఎంఎస్పి ఇవ్వాలి ఏంటి అని. అఫ్ కోర్స్ ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద రికమెండేషన్స్ మేడ్ బై CACP ఇచ్చిన రికమెండేషన్స్ని బేస్ చేసుకునే చేస్తుంది. కాకపోతే ఎగ్జాక్ట్గా అది ఫాలో అవ్వాల్సిన అవసరం అయితే లేదు. అయితే ఎంఎస్పి ప్రైస్ ఎలా డిటర్మైన్ చేస్తారు, ఎంఎస్పి ప్రైస్ అనేది ఎలా డిటర్మైన్ చేస్తారనేది కూడా మనం ఒకసారి తెలుసుకోవాలి. ఎంఎస్పి ప్రైస్ డిటర్మైన్ చేసేటప్పుడు కొన్ని కాస్ట్ కాన్సెప్ట్స్ని ఉపయోగిస్తారు. దే యూజ్ సర్టెన్ కాస్ట్ కాన్సెప్ట్స్. ఏంటా కాస్ట్ కాన్సెప్ట్స్ అంటే, ఒకటి A2, 2 A2 ప్లస్ FL, 3 C2. జాగ్రత్తగా వినండి. మొదటిది A2 అంటే అర్థం ఏంటంటే ఆల్ కాస్ట్స్ ఇన్కర్డ్ బై ఫార్మర్. అంటే ఫార్మర్స్ చేతిలో నుంచి పెట్టిన ఖర్చులు, లైక్ సీడ్స్ కోసం, ఫెర్టిలైజర్స్ కోసం, హైర్డ్ లేబర్, వేరే వాళ్ళని లేబర్ని హైర్ చేసుకుంటే దానికోసం, ల్యాండ్ లీజ్ కోసం, ఫ్యూయల్ కోసం, ఇరిగేషన్ కోసం, ఇలా డిఫరెంట్ అగ్రికల్చరల్ ఇన్పుట్స్ కోసం ఎంతెంత ఖర్చులు రైతులు పెట్టారు అనేదంతా కలిపి మీకు A2లోకి వస్తుంది. A2 ప్లస్ FL అనేటప్పుడు FL అన్నారు చూడండి. FL అంటే ఫ్యామిలీ లేబర్.
సో ఈ A2కి ఏం యాడ్ చేస్తున్నారు, ఇంప్యూటెడ్ ప్లస్ వేసుకోండి, ఇంప్యూటెడ్ వాల్యూ ఆఫ్ ఫ్యామిలీ లేబర్. జనరల్గా రైతు కుటుంబంలో ఏం జరుగుతుందంటే ఫ్యామిలీలో నలుగురు ఉంటే నలుగురు, ఐదుగురు ఉంటే ఐదుగురు, వాళ్ళు కూడా పొలంలో దిగి వాళ్ళు వ్యవసాయం చేస్తారు. ఇప్పుడు ఏమవుతుందంటే బయట వాళ్ళకి ఎంత కాస్ట్ వేస్తున్నాం అనేది మనం రాసుకుంటున్నాం ఇక్కడ హైర్డ్ లేబర్ కింద. వాళ్ళు కూడా కష్టపడుతున్నారు కదా, మరి అది కూడా ఖర్చే కదా, వాళ్ళు వేరే చోట పని చేస్తే వాళ్ళకి డబ్బులు వచ్చేవి కదా, ఆ వాల్యూ ఇంప్యూటెడ్ వాల్యూ ఆఫ్ ఫ్యామిలీ లేబర్. ఫ్యామిలీ అంతా కష్టపడుతున్నారు కాబట్టి దానికి ఎంత వచ్చేది అనే దాన్ని కూడా కలిపితే A2 + FL అవుతుంది. అండ్ మూడవది C2ని కాంప్రహెన్సివ్ కాస్ట్ అంటారు. సో కాంప్రహెన్సివ్ కాస్ట్లో ఏమవుతుందంటే A2 + FLతో పాటు ఇప్పుడు ల్యాండ్ ఏదైతే ఉందో ఓన్డ్ ల్యాండ్ అనుకోండి, చూడండి, ఇంప్యూటెడ్ రెంటల్ వాల్యూ ఆఫ్ ఓన్డ్ ల్యాండ్. ఒకవేళ ల్యాండ్ అనేది ఆ రైతు యొక్క ఓన్ అయితే, ఒకవేళ అది రెంట్కి ఇచ్చుంటే ఎంతకు వచ్చేది. సో బేసిక్ ఇక్కడ ఏం చెప్తున్నారంటే రైతు యొక్క ఓన్ ల్యాండ్లో పంట పండిస్తూ ఉంటే ఒకవేళ ఆ ల్యాండ్ని వేరే వాళ్ళకి లీజుకి ఇచ్చిన, రెంట్కి ఇచ్చిన ఎంత వచ్చేది, ఆ రెంట్ వాల్యూ కూడా దీనికి కలిపారు అనుకోండి. ప్లస్ రైతు దగ్గర ఫిక్స్డ్ అసెట్స్ ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ ట్రాక్టర్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా, వాటిని యూజ్ చేసుకుని దాన్ని పంట పండించుకున్నాడు. వాటిని ఒకవేళ రెంట్కి ఇచ్చుంటే ఎంత వచ్చేది, అంటే ఫిక్స్డ్ క్యాపిటల్ అసెట్స్కి రెంట్కి ఇచ్చుంటే ఎంత వచ్చేది, ఈ రెండు ఆస్పెక్ట్స్ని కూడా కలిపితే అప్పుడు వచ్చేదాన్ని C2 లేదా కాంప్రహెన్సివ్ కాస్ట్ అని చెప్పేసి అంటాం. అయితే CACP వాళ్ళు క్యాలిక్యులేట్ చేసేటప్పుడు A2 + FLని మాత్రమే తీసుకుంటారు. A2 + FLని తీసుకొని దానికి కొన్ని రెట్లు 1.5 టైమ్స్ వేస్తారు. మీకు అర్థమవుతుందా? A2 + FL తీసుకొని ఇది వాళ్ళ యొక్క రిఫరెన్స్ కాస్ట్ అని చెప్పి అనుకొని దానికి ఒక 1.5 టైమ్స్, అంటే ప్రొడక్షన్ కాస్ట్కి ఒక 1.5 టైమ్స్ మనం MSP ఇవ్వాలి అని చెప్పి టార్గెట్ పెట్టుకుంటారు. ఆ అమౌంట్ అనేది C2 కంటే ఎక్కువ ఉందా లేదని చెక్ చేసుకుంటారు. సో C2 కూడా క్యాలిక్యులేట్ చేస్తారు, కానీ పర్సంటేజ్ వేసేటప్పుడు A2 + FL పైన 1.5 టైమ్స్ వేసి అది C2 కంటే ఎక్కువ ఉందా లేదని చెక్ చేసుకుంటారు. మినిమం C2 కంటే ఎక్కువ ఉండాలి అనేది అర్థం అనమాట, అంతే, ఇంకేం లేదు. సో ఈ రకంగా MSP కాస్ట్ క్యాలిక్యులేషన్ చేస్తారు. సో మీకు మెయిన్ ఫ్యాక్టర్స్ ఏంటంటే రికమెండ్ చేసేది CACP, అలాగే అప్రూవ్ చేసేది CCEA, ఓకేనా. అండ్ కాస్ట్లు చూసేది ఈ రకంగా కాస్ట్ క్యాలిక్యులేషన్ చేసి దీనికి 1.5 టైమ్స్ వేసి రైతుల్ని సపోర్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఇప్పుడు 2023-24 MSPs ఫర్ 17 ఖరీఫ్ క్రాప్స్కి అనౌన్స్ చేయడం అనేది జరిగిందనమాట. అది కథ. సో ఇక్కడ మీరు గమనిస్తే యూ కెన్ సీ సెంటర్స్ ప్రామిస్ టు సెట్ MSPs విచ్ ఆర్ అట్లీస్ట్ 1.5 టైమ్స్ ది ఆల్ ఇండియా వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్కి అట్లీస్ట్ 1.5 టైమ్స్ ఉండాలి. ఆ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ క్యాలిక్యులేట్ చేయడానికి ఇందాక మీకు చెప్పిన కాస్ట్ కాన్సెప్ట్ అనేది ఉపయోగిస్తున్నారు. సో ఇది స్టోరీ ఆఫ్ MSP. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్. సో మన ఆప్షనల్స్ 16th నుంచి న్యూ బ్యాచెస్ అనేవి ప్రారంభమవుతున్నాయి. ఇక్కడ కనిపిస్తున్న ఆప్షనల్స్ అన్నీ మనం అందిస్తున్నాం. 15 జూన్ వరకు ఈ ఫీజు అనేది మీకు వ్యాలిడ్. ఇక్కడ ఫీజు కనిపిస్తుంది. సో ట్రై టు జాయిన్ బిఫోర్ 15th. న్యూ బ్యాచెస్కి వచ్చేసేయండి స్టార్టింగ్ నుంచి. సో ఇంకొక ఆర్టికల్ ఇవాళ మనం చూడబోతోంది, ఎకానమీ ఆన్ ఆటో పైలట్ వోంట్ ఓవర్ హీట్ ఫర్ ఇయర్స్. సో యాజ్ ఐ టోల్డ్ యూ, హెడ్లైన్ చూడగానే మీరు కీవర్డ్స్ పైన ఫోకస్ చేయాలి. ఓవర్ హీటింగ్ అనే పదం కనిపిస్తుంది. ఎకానమీ ఓవర్ హీట్ అయిపోవడం అంటే అర్థం ఏంటంటే తన పొటెన్షియల్కి మించి పర్ఫామ్ చేయడం కొన్నిసార్లు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దేశంలో అన్ఎంప్లాయ్మెంట్ అనేది తక్కువ ఉంది, అంటే ఆల్మోస్ట్ అందరికీ ఎంప్లాయ్మెంట్ అనేది లభించేసింది. అండ్ విపరీతమైన డిమాండ్ ఫర్ గుడ్స్ అండ్ సర్వీసెస్ ఉన్నాయి. డిమాండ్ ఫర్ గుడ్స్ అండ్ సర్వీసెస్ చాలా బాగున్నాయి. దానివల్ల ప్రొడక్షన్ విపరీతంగా పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారు. అంటే నార్మల్గా ప్రొడ్యూస్ చేసేదానికంటే ఎక్కువ ప్రొడ్యూస్ చేయాల్సి వస్తుంది. అయినప్పటికీ కూడా డిమాండ్ ఫుల్ఫిల్ చేయలేకపోతున్నారు. అప్పుడు ఏమవుతుంది మనకి, వీ హ్యావ్ ఎ సిచ్యువేషన్ కాల్డ్ ఇన్ఫ్లేషనరీ గ్యాప్ అనేది వస్తుంది. ఇన్ఫ్లేషనరీ గ్యాప్ అనేది ఎప్పుడు వస్తుందంటే వెన్ ద రియల్ జీడిపి ఆర్ యాక్చువల్ జీడిపి, I should use actual GDP, is more than potential GDP. అంటే కంట్రీ యొక్క యాక్చువల్ ప్రొడక్టివ్ కెపాసిటీకి మించి జీడిపి ఉంటే
యాక్చువల్ ప్రొడక్టివ్ కెపాసిటీకి మించి జీడిపి ఉంటే అప్పుడు మనకి ఇన్ఫ్లేషనరీ గ్యాప్ వస్తుంది అంటున్నాను. ఇన్ఫ్లేషనరీ గ్యాప్ ఎందుకు వస్తుంది? మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తే స్టోరీ మీకు అర్థమవుతుంది. ఇప్పుడు అసలు పొటెన్షియల్ జీడిపి అంటే అర్థం ఏంటి? జీడిపి ఎట్ ఫుల్ ఎంప్లాయ్మెంట్ లెవెల్. జీడిపి ఎట్ ఫుల్ ఎంప్లాయ్మెంట్ లెవెల్ అంటే దేశంలో ఉన్న అన్ని ఫ్యాక్టరీస్లో కూడా వాళ్ళు ఎంతమందిని తీసుకోగలుగుతారో అంతమందిని తీసుకొని ఎన్ని షిఫ్ట్లు నార్మల్గా రెగ్యులర్గా ఎన్ని షిఫ్ట్లు ఉంటాయో అన్ని షిఫ్ట్లని రన్ చేస్తే, అర్థమవుతుందా? ఎంతమంది తీసుకోగలరో అంతమంది తీసుకొని ఎన్ని షిఫ్ట్లు రన్ చేయాలో అన్ని షిఫ్ట్లు రన్ చేస్తే 100% కెపాసిటీ యూటిలైజేషన్తో ప్రొడ్యూస్ చేయగలిగే జీడిపిని మనం పొటెన్షియల్ జీడిపి అని చెప్పేసి అంటాం. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తే, ఒక సినిమా హాల్లో 400 సీట్లు ఉంటే 400కి 400 సీట్లు ఫిల్ అయ్యాయి అనుకోండి, అది పొటెన్షియల్ జీడిపి అని అర్థం చేసుకోండి. బట్ ఇన్ రియాలిటీ వెన్ దెర్ ఈజ్ సో మచ్ డిమాండ్ ఫర్ గుడ్స్ అండ్ సర్వీసెస్, డిమాండ్ విపరీతంగా ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఎక్స్ట్రా షిఫ్ట్లు వేస్తారు. అంటే 3 షిఫ్ట్లతో పనిచేస్తున్నా ఇంకా డిమాండ్ ఫుల్ఫిల్ చేయలేకపోతామని చెప్పి ఎడిషనల్ షిఫ్ట్ వేసి నార్మల్గా ఫుల్ ఎంప్లాయ్మెంట్ లెవెల్లో అయ్యేదానికంటే కూడా ఎక్స్ట్రా ఎడిషనల్ ప్రొడక్షన్ చేయడానికి ట్రై చేస్తారు. అప్పుడు ఏమవుతుంది? ఎంప్లాయీస్కి ఎక్స్ట్రా అవర్స్ వేయడం, లేకపోతే ఎక్స్ట్రా వర్క్ చేయించడం, దానికి ఎక్స్ట్రా డబ్బులు ఇవ్వడం, లేకపోతే విపరీతంగా శాలరీలు, మరి ఎంప్లాయ్మెంట్ రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి శాలరీలు బాగా పెంచుకుంటూ వెళ్ళిపోవడం, ఇలాంటివన్నీ జరుగుతాయి. సో యు ఆర్ ప్రొడ్యూసింగ్ మోర్ దాన్ యువర్ పొటెన్షియల్. నార్మల్ పొటెన్షియల్కి మించి ప్రొడ్యూస్ చేస్తున్నావు. ఎందుకు? అంత ఎక్కువ డిమాండ్ ఉంది కాబట్టి. మరి ఇలాంటి సిచ్యువేషన్లో ధరలు ఏమవుతాయి? పెరిగిపోతాయి. వెన్ ద డిమాండ్ ఈజ్ సో మచ్, ధరలు బాగా పెరిగిపోతాయి. ఇన్ఫ్లేషన్ అనేది అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతుంది. సో ఇన్ఫ్లేషన్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోవడం వల్ల ఎకానమీ మళ్ళీ దెబ్బతింటుంది అనమాట. ఇలాంటి సినారియోని మనం ఏమంటాం? ఓవర్ హీటింగ్ ఆఫ్ ది ఎకానమీ అంటాం. ఎకానమీ ఓవర్ హీట్ అయిపోతుంది అంటే ఎకానమీ బాగోవడంలో ఇంకా ఎక్కువ బాగుండిపోవడం. ఈ ఎక్కువ బాగుండిపోవడం వల్ల మళ్ళీ చెడు ఉంటుంది. అంటే ఒక పద్ధతిగా గ్రో అయితే పర్లేదు, ఒకేసారి ఓవర్ హీట్ అయిపోయిందంటే ఇన్ఫ్లేషన్ పెరిగిపోయి లేనిపోయిన సమస్యలు వచ్చి మళ్ళీ ఎకానమీ పతనం అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు మన సిఈఏ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ వి అనంత నాగేశ్వరన్ ఏమంటున్నారంటే, మన ఎకానమీ ఆటో పైలట్ మోడ్లో ఉంది. అంటే దాన్ని ఎవ్వరు ఏం చేయక్కర్లేదు. మీరు ఏ రిఫార్మ్స్ ఏం తీసుకురాకపోయినా, ఏం చేయకపోయినా తనంతట అది ముందుకెళ్తుంది. ఓవర్ హీటింగ్ కూడా జరగదు కొన్ని సంవత్సరాల పాటు. సో ఈయన చెప్తున్న పాయింట్స్ అని ఇక్కడ సమ్మరైజ్ చేసి ఇచ్చారు, మీరు ఒకసారి గమనించండి. ఏం చెప్తున్నారంటే, మన జీడిపి 2023-24 నుంచి 2029-30 వరకు 6.5 to 7% పెరుగుతుంది వితౌట్ ఎనీ రిఫార్మ్స్. ఎవ్రీ ఇయర్ కూడా 6.5 to 7% గ్రో అవుతుంది ఏ రిఫార్మ్స్ తీసుకోకపోయినా. అలా కాకుండా మనం రిఫార్మ్స్ని తీసుకొస్తే ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఏంటి? మనకి ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఏంటి? ల్యాండ్, లేబర్, ఆంట్రప్రెన్యూర్, క్యాపిటల్, వీటన్నిటిని మనం ఏమంటాం? ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అంటాం. ఎస్పెషల్లీ లేబర్ మార్కెట్లోను లేకపోతే మిగిలిన వాటిలోనూ రిఫార్మ్స్ని తీసుకొచ్చి, చూడండి స్కిల్లింగ్ ఎకో సిస్టమ్ అన్నారంటే లేబర్ మార్కెట్లో మనం రిఫార్మ్స్ తీసుకొచ్చి మంచి ఎకో సిస్టమ్ బిల్డ్ చేయగలిగితే గ్రోత్ అనేది ఇంకా ఫర్దర్ పెరుగుతుంది. 7.5 to 8% వరకు కూడా వెళ్ళొచ్చు అని చెప్పారు. సో మనకి చిన్న సమస్యల్ని మనం ప్రాబ్లమ్ చేయగలిగితే, ఇంకా ప్రాబ్లమ్స్ రిజాల్వ్ చేయగలిగితే చాలా ముందుకు వెళ్తామని చెప్తున్నారు. అండ్ చైనా 1979 నుంచి 2008 వరకు ఎలా అయితే గ్రో అయిందో మన వాళ్ళు అదే రకంగా గ్రో అవ్వగలుగుతారు అని చెప్పేసి సిఈఏ అనంత నాగేశ్వరన్ చెప్తున్నారు. ఎందుకంటే మనం పాండమిక్ నుంచి బయటకు వచ్చాము, సమస్యలన్నింటినీ దాటేసాము, మన ఎకానమీ ఈజ్ ఆన్ ఏ స్ట్రాంగ్ ఫుటింగ్, చాలా స్ట్రాంగ్గా మన ఎకానమీ ఉంది. అండ్ ఇప్పుడు ఇన్ఫ్లేషన్ సమస్య కూడా కంట్రోల్లోకి వచ్చేసింది, గుడ్ మొమెంటం ఉంది, మనల్ని ఎవరు ఆపేదేలే, మనం తగ్గేదేలే అని చెప్పేసి ఆయన చెప్పడం జరుగుతోంది. ఏ రిఫార్మ్స్ తేకపోయినా సరే 6.5 to 7% నెక్స్ట్ 6-7 years ఇండియన్ ఎకానమీ గ్రో అవుతుందని కాన్ఫిడెంట్గా మన సిఈ అనంత నాగేశ్వరన్ చెప్తున్నారు. సో నెక్స్ట్ ఆర్టికల్ ఇవాళ మనం చూడబోతోంది వరల్డ్ బ్యాంక్ కట్స్ 2023 గ్లోబల్ గ్రోత్ ఫోర్కాస్ట్. 2023 ఎంటైర్ వరల్డ్ గ్లోబల్ గ్రోత్ ఫోర్కాస్ట్ని వరల్డ్ బ్యాంక్ కట్ చేసింది. సో వరల్డ్ బ్యాంక్ ఏం చెప్తుందంటే 2022లో 3.1% మన గ్లోబల్ ఎకానమీ గ్రో అయితే ఇప్పుడు 2.1% మాత్రమే గ్రో అవుతుందని చెప్పేసి వరల్డ్ బ్యాంక్ రిలీజ్ చేసిన వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్లో మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఈ నెంబర్స్ గుర్తుపెట్టుకోండి. 2023 ఆర్థిక సంవత్సరంలో 2023 సంవత్సరంలో 2.1% మాత్రమే గ్లోబల్ ఎకానమీ గ్రో అవుతుందని చెప్తుంది. అలాగే మన
ఇంకొక పాయింట్ మీరు చూసుకుంటే ఇండియన్ ఎకానమీ పరంగా తీసుకుంటే మనది లాస్ట్ ఇయర్ 7.2% గ్రో అయితే ఇప్పుడు 6.3% గ్రో అవుతుందని చెప్పి వరల్డ్ బ్యాంక్ ఎస్టిమేట్ చేస్తుంది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి చాలు. ఇండియాది 6.3%, లాస్ట్ ఇయర్ 7.2 అయితే ఇప్పుడు 6.3% అని చెప్తుంది. సో ఇది చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ ఆర్టికల్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇది ఇండియన్ ఎక్స్ప్రెస్లో వచ్చింది. ఆర్బీఐ మానిటరీ పాలసీ హ్యాస్ ద ఇండియన్ ఎకానమీ రీచ్ ది గోల్డీ లాక్స్ మూమెంట్. ఈ పదాలు వచ్చినప్పుడు నేను అట్రాక్ట్ అవుతాను. సో ఆ పదాలు మనకి ఎగ్జామ్లో బిట్స్ రూపంలో రావచ్చు. ఇండియన్ ఎకానమీ గోల్డీ లాక్స్ మూమెంట్కి రీచ్ అయ్యిందా అని ఇక్కడ మనకి టైటిల్ కనిపిస్తుంది. సో గోల్డీ లాక్స్ మూమెంట్ అంటే అర్థం ఏంటి, ఇక్కడే ఇచ్చా చూడండి. ఏ గోల్డీ లాక్ సినారియో ఫర్ అన్ ఎకానమీ రిఫర్స్ టు ఏ పాయింట్ వేర్ ఇట్ ఈస్ రన్నింగ్ జస్ట్ పర్ఫెక్ట్లీ. అంటే అర్థం ఏంటి, నెయిదర్ టూ హాట్ నార్ టూ కోల్డ్. అంటే ఇందాక మనం చూసాను ఓవర్ హీటింగ్ అన్నాం, ఓవర్ హీటింగ్ కూడా మంచిది కాదు. సో అప్పుడు ఏమవుతుంది, వెరీ హై అంటే ఎకానమీ బాగా గ్రో అవుతుంది కానీ ఇన్ఫ్లేషన్ బాగా పెరిగిపోతుంది, దాన్ని ఓవర్ హీటింగ్ అంటాం. అలాగా కాకుండా నార్ టూ కోల్డ్ అంటే ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో ఉంది కానీ ఎకనామిక్ గ్రోత్ ఫాల్టర్ అవుతుంది, తడబడుతుంది, అది టూ కోల్డ్. అంటే ఎకనామిక్ గ్రోత్ తక్కువ ఉండకుండా అలాగని ఇన్ఫ్లేషను ఎక్కువ అవ్వకుండా పర్ఫెక్ట్ ఇన్ఫ్లేషన్తో, సో మోడరేట్ ఇన్ఫ్లేషన్తో, ఇన్ఫ్లేషన్ అనేది అదుపులో ఉండి ప్రాపర్ ఎకనామిక్ గ్రోత్ అనేది మనకు ఉందనుకోండి. అంటే ఇన్ఫ్లేషన్ అదుపులో ఉంటూ మనకి ఎకనామిక్ గ్రోత్ అనేది సస్టైన్డ్ ఎకనామిక్ గ్రోత్ లభిస్తుంది అనుకోండి, అట్లాంటి దాన్ని మనం గోల్డీ లాక్స్ మూమెంట్ అంటాం. సో ఇట్ ఈజ్ ఏ పర్ఫెక్ట్ ఎకానమీ, పర్ఫెక్ట్గా రన్ అవుతుంది. సో మనకి ఎకానమీ గ్రో అయిపోతుంది కానీ ఇన్ఫ్లేషన్ ప్రాబ్లం ఉందని చెప్పుకోవడానికి లేదు, అలాగని ఇన్ఫ్లేషన్ కంట్రోల్ ఉంది కానీ గ్రో అవ్వట్లేదు అనే బాధ లేదు, అన్నీ పర్ఫెక్ట్గా సెట్ అయ్యాయి. అలాంటి సిచ్యువేషన్కి ఇండియా వచ్చిందా అని ఇక్కడ రాశారు. ఇందాక మనకి అనంత నాగేశ్వరన్ అలాంటి సిచ్యువేషన్కి వచ్చిందని చెప్పారు. ఆయన ఆటో పైలట్ మోడ్లో ఉంది, మనకి అసలు ఏ రిఫార్మ్స్ అవసరం లేకుండానే నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్లో మనం గ్రోత్ సాధిస్తామని చెప్పేశారు. అంటే ఏం చేయక్కర్లేదు ప్రభుత్వం, అలా ఉంటే చాలు, అలా ఎకానమీ గ్రో అయిపోతుంది. అంటే ఇప్పుడు మనకి ఆర్బీఐ కూడా వడ్డీ రేట్లని పెంచక్కర్లేదు, తగ్గించక్కర్లేదు, అలా మెయింటైన్ చేసుకుంటూ న్యూట్రల్గా ఉంటే చాలు అండ్ ఎకానమీ ఫుల్ పికప్ అయిపోతుంది ఇంకా అనే మోడ్లో మాట్లాడుతున్నారనమాట. అయితే అలా వచ్చేసిందా అని నేను క్వశ్చన్ మార్క్తో ఈ న్యూస్ ఆర్టికల్ ఇచ్చారు. అనంత నాగేశ్వరన్ సీఏ మాత్రం వచ్చేసింది అన్నట్టుగా మాట్లాడుతున్నారు. సో ప్రిలిమ్స్ అయిపోయి మెయిన్స్ మోడ్లోకి వచ్చే సమయం, యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ అందరూ కూడా ఈ టైంలో ఆన్సర్ రైటింగ్ని బ్రషప్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో యూజ్ దిస్ ఆన్సర్ రైటింగ్ కోర్స్ టు బ్రషప్ యువర్ ఆన్సర్ రైటింగ్ స్కిల్స్. సో దీంట్లో మీకు డైలీ ఆన్సర్ రైటింగ్ ఉంటుంది, కరెక్షన్ అండ్ ఫీడ్బ్యాక్ జరుగుతుంది, మోడల్ ఆన్సర్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న ఫీజు వివరాలు మీరు గమనించవచ్చు. 15 జూన్ లోపు జాయిన్ అయితే 10,000కి, తర్వాత వస్తే 15,000కి మీరు జాయిన్ అవ్వచ్చు. కోర్స్ పైన లైఫ్ టైం వ్యాలిడిటీ ప్రొవైడ్ చేస్తున్నాం. ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి జాయిన్ అవ్వచ్చు. టేక్ కేర్, బాయ్.